So let us continue our beautiful thinkers chapter with a new thinker called Emile Durkheim. So Emile Durkheim is one of the founder of sociology. So he helped sociology become an independent subject. Just as Isaac Newton is famous for physics, our Emile Durkheim is famous for sociology. Founder of functionalism. He's a founder of functionalism. Functionalism says that every part of society has function that helps society runs smoothly. For example, family is a part of society. So what is the function of family? To grow children, to raise children. For example, school is a part of society. What is the function of school? Education is the function of స్కూల్ అంటే సొసైటీలో పార్ట్స్ ఏంటి, గవర్నమెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ఇంకేవైనా కానీ, లాస్ కానీ, ఇవన్నీ ఇవన్నీ పార్ట్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, వాటి ఫంక్షన్ని చేస్తున్నాయి. అలా చేయడం వల్ల సొసైటీ అనేది స్మూత్గా రన్ అవుతుంది అని చెప్తున్నారు ఆయన. సింపుల్. Durkheim gave sociology a scientific foundation. He believed sociology should study social facts, not personal opinions. For example, instead of saying crime happens because people are bad, a sociologist studies poverty, unemployment, education, family background. క్రైమ్ అనేది బ్యాడ్ పీపులే చేస్తారని లేదు కదా. సోషాలజిస్ట్ ఏం చేస్తారు, బ్యాడ్ పీపులే చేస్తారు. ఒక పర్సనల్ బిలీఫ్ పట్టుకోకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా స్టడీ చేస్తారు. ఎందుకు చేయాల్సి వస్తుంది, అతని పూరా లేదంటే కండిషన్స్ బాగాలేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేయడం అనమాట. Society is greater than individuals. So he will says that people are influenced by the society. He will neglect the individual's perspective. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఏం చేస్తాయి, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ సొసైటీలో పార్ట్స్ అనేవి, లైక్ సొసైటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పీపుల్ని, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. సొసైటీ కంట్రోల్స్ పీపుల్స్ బిహేవియర్ త్రూ రూల్స్ అండ్ వాల్యూస్. So why Durkheim called father of sociology? He defined sociology. He said sociology studies social facts. So what is social fact? Social facts are rules, beliefs and way of behaving that exist outside us and influencing us. మన బయట ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ కానీ, దీస్ ఆర్ అవుట్ సైడ్ అస్, బట్ ఏంటి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఏవైనా కానీ, లాస్ కానీ, ఇవన్నీ అవుట్ సైడ్ ఉంటాయి, కానీ ఏంటి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ద థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ అస్, లైక్ రూల్స్ కానీ, బిలీవ్స్ కానీ, ఇంకా ఏవైనా కానీ, దే ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ అస్ బట్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అస్. ఇలానే ఉండాలి, అలానే చేయాలి, వాటిని మనం సోషల్ ఫ్యాక్ట్స్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ కానీ, మ్యారేజ్ కస్టమ్స్ కానీ, లాస్ కానీ, ఇవన్నీ సోషల్ ఫ్యాక్ట్స్ కింద వస్తాయి అనమాట. హీ మేడ్ ఏ సోషాలజీ ఏ సైన్స్. He believed we should observe society and collect evidence. ఇప్పుడు సైన్స్లో ఏంటి, ఏ టాపిక్స్ అయినా కానీ రియల్ ఎవిడెన్స్ బేస్డ్గా సైన్స్ నడుస్తుంది అనమాట. అలాగే సోషియాలజీ కూడా రియల్ ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, టు స్టడీ అన్ఎంప్లాయ్మెంట్, కలెక్ట్ డేటా ఫ్రమ్ 10,000 people instead of asking only one person. He gave sociological explanations. He explained social problems through society instead of religion or personal beliefs. అయితే సోషల్ ప్రాబ్లమ్స్ని సొసైటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఈ రిలీజన్ ద్వారానో, పర్సనల్ బిలీఫ్స్ ద్వారానో ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఏ స్టూడెంట్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లక్. ఇక్కడ బ్యాడ్ లక్ అనేది ఏంటి, పర్సనల్ బిలీఫ్. అంటే ఏంటి, బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారా? ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ లక్. ఇట్ మీన్ దట్ యూ డెంట్ వర్క్ మచ్ ఆర్ యూ డెంట్ పుట్ యువర్ మాక్సిమం ఎఫర్ట్స్. లేదంటే మీ టైం, అంటే మీరు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ హెల్త్ బాగుండకపోవచ్చు, లేదంటే మీ ధ్యాస దాని మీద ఉండకపోవచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. హీ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ థియరీస్. హీ గేవ్ థియరీస్ ఆన్ సూసైడ్, రిలీజియన్, డివిజన్ ఆఫ్ లేబర్, సోషల్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను మీద డిస్కస్ చేసేస్తాను తర్వాత క్లాసెస్లో. కాకపోతే example, his theory of suicide says suicide is affected by how strongly a person is connected to society. ఈ మధ్య ఏంటంటే ఊరుకుని సూసైడ్ చేసుకోవడాలు ఫ్యాషన్ అయిపోతుంది. ఏదైనా అన్నారు సూసైడ్ చేసుకుంటారు, ఎగ్జామ్ పోయింది సూసైడ్ చేసుకుంటారు, ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరిగినాయి సూసైడ్ చేసుకుంటారు, పురుగుల మందు తాగుతారు. ఏంటి, ఏదైనా ట్రెండా ఏంటి? ద ఓన్లీ థింగ్ ఇస్ సూసైడ్ చేసుకోకండి. థింక్ సంథింగ్. హ్యూమన్ లైఫ్ అనేది చాలా చాలా గొప్పది. అందరికి హ్యూమన్ లైఫ్ రాదు అని చెప్పేసి ఏవో పుస్తకాలు ఉంటాయి కదా. హ్యూమన్ లైఫ్ పొందడమే చాలా గొప్ప. దాంట్లో మనము ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చి
మళ్ళీ ఇంకేయో కారణాల వల్ల చనిపోవడం అది చాలా రాంగ్ థింగ్. ఈయన ఏమంటారంటే సూసైడ్స్ అనేవి మోస్ట్లీ ఎవరైతే బాగా సొసైటీకి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు చేసుకుంటారని. ఫర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, పురుగుల మందు తాగేద్దాం, అది కరెక్ట్ కాదు. ఇతను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే ఎక్కువగా సొసైటీకి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారని. డాకైమ్ గారు అలా చెప్పారు. నెక్స్ట్, హీ యూజ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ మెథడ్స్. హీ స్టడీడ్ మెనీ ఫ్యాక్టర్స్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్, if a student get low marks, don't blame only intelligence. Study, family support, health, స్కూల్ క్వాలిటీ, స్టడీ హ్యాబిట్స్, ఇవన్నీ అన్ని స్టడీ చేయండి. ఏదో అతని ఇంటెలిజెన్స్ ఐక్యూ వాల్యూ తక్కువ అని చెప్పేసి అతను ఫెయిల్ అయ్యాడని చూడకండి, అన్ని చూడండి అని. నెక్స్ట్, హీ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ సోషియాలజీ డిపార్ట్మెంట్. లైక్ హీ హెల్ప్డ్ సోషియాలజీ బికమ్ అండ్ యూనివర్సిటీ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఆయన వల్లే చాలా మంది సోషియాలజీ అనే సబ్జెక్ట్ని చదువుకుంటున్నారు, అలాంటి వాళ్ళ మనల్ని. నెక్స్ట్, డర్కైమ్ మెథడ్ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, డిఫైన్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ క్రైమ్, అసలు ఏంటి, లేదంటే వాట్ ఈజ్ కాల్డ్ ట్రోబరీ, అసలు ఏదైనా కానీ ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయండి. సెకండ్ థింగ్, రిజెక్ట్ రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు, ఇలాంటి పర్సనల్ బిలీఫ్స్ కానీ లేదంటే రిలీజియస్ బిలీఫ్స్ కానీ కొంచెం పక్కన పెట్టండి. ఓకే. అండ్ నెక్స్ట్, గివ్ ఏ సోషలాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఫెయిల్ అయ్యారు, చెప్పాను కదా ఇందాక, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఫెయిల్ అవ్వడానికి. ఎందుకు, అది ఏదో అలా రాసింది కాబట్టి అవ్వదు. మనము ఎఫర్ట్స్ పెట్టకపోవడము, లేదంటే రాంగ్ వేలో చదవడము, ఇలాంటి రీజన్స్ అయి ఉంటాయి. ఒక సోషలాజికల్, లేదంటే ఎడ్యుకేషన్, మనం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. సో కరెక్ట్ రీజన్స్ అనేవి ఇవ్వండి అని. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ సోషల్ ఫ్యాక్ట్స్. బాయ్.